బిగ్ బాస్ హౌస్‌లో 12వ వారం జరిగిన నామినేషన్స్ చాలా అంటే చాలా రకాలుగా గ్రాఫ్ మొత్తం మారిపోయేటట్టుగా చేసింది. అంటే బయట ఓటింగ్ పరంగా కావచ్చు, లేకపోతే బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అసలు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా మనం అనుకునొచ్చు. ఏంటంటే నిన్న నైట్ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత బిగ్ బాస్ ప్రేరణ, నిఖిల్ చాలా సీరియస్‌గా మాట్లాడుకుంటుంటారనమాట. ఏ విషయం గురించి అంటే నిఖిల్‌కి ఈ వారం చాలా బ్యాడ్ వీక్. నిఖిల్‌కి కానీ, యష్మికి కానీ, ప్రేరణకి కానీ. వీళ్ళు ముగ్గురికి. ఓకే. ఏంటి మ్యాటర్ ఏంటి అంటే, నిఖిల్‌ని తన క్లోజ్ ఫ్రెండ్, తన పెద్ద కొడుకు అనుకుని, తనకు సంబంధించిన రిలేషన్‌కి సంబంధించి అంటే తను ఎంతో క్లోజ్‌గా ఉండే సోనియా, నిఖిల్‌ని నామినేట్ చేస్తూ నీకు మాస్క్ ఉంది అని చెప్పటం పెద్ద ఎదురు దెబ్బైతే, సీత వచ్చి నువ్వు ఆ స్ట్రాంగ్ వుమెన్‌ని వాడుకుంటున్నావు, యష్మిని కూడా యూజ్ చేసుకుంటున్నావు అని చెప్పటం ఇంకా పెద్ద ఎదురు దెబ్బ. దాంతో ఏమైంది, నిఖిల్ అసలు నాకు ఓట్సే వేయకండి అని చెప్పటము, తన టీ షర్ట్‌ని తనే చింపుకోవటము, ఇలాగ తను ఒక ఫ్రస్ట్రేషన్ జోన్‌లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయాడనమాట. అట్ ద సేమ్ టైమ్ ప్రేరణని కూడా చాలా మంది వచ్చిన వాళ్ళల్లో 5గురు ఇంకా నిఖిల్‌కే తక్కువ నామినేషన్స్ పట్టాయి. ప్రేరణకి హైయెస్ట్ నామినేషన్స్ పట్టాయి. అయినప్పటికీ కూడా తనసలు డౌన్ అవ్వల. తను చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే అంటే ఆఫ్‌కోర్స్ పాపం నిఖిల్ మీద పడ్డ నింద చాలా గట్టి నింద. అది పర్సనల్ అటాకింగ్ లాగా అయిపోయింది. బట్ ప్రేరణకేంటంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అని చెప్పేసి, మాటలు వదిలేస్తున్నాం అని చెప్పేసి చేసింది కదా! అయితే నిఖిల్ ఏమంటాడంటే, నాకు ఈ వీక్ నేను చాలా ఇదయ్యాను. నేను 16 ఏట నుంచి నా జీవితంలో నేను సంపాదన స్టార్ట్ చేశాను. సో, ఎవరు ఎలాంటి వాళ్ళనేది నాకు తెలుసు. నేను నాకు నువ్వు, పృథ్వీ, యష్మి, విష్ణు వీళ్ళందరూ చాలా క్లోజ్. ఓకే. నేను పృథ్వీతో చాలా సందర్భాలలో "ఒరేయ్! నీ అగ్రెషన్ తగ్గించుకో" అని చెప్పిన రోజులు ఉన్నాయి. అయితే అది నేను ఎలా చెప్పాలో అలా చెప్తా. నేను పృథ్వీకి ఎలా చెప్తానో నీకు అలాగే చెప్తాను అనుకోవటం తప్పు. అయితే నేను చెప్పే విధానం మారేసరికి అందరూ నేనేదో తప్పు చేశానని అనుకుంటున్నారు. నేను నాతో కాకుండా వచ్చిన 22 మందొచ్చారు ఈ బిగ్ బాస్ హౌస్‌కి. మొత్తం 24 మందొచ్చారు. 22 మందొచ్చారు. నాతో తీసేస్తే 21 మందితో నేను బయటికెళ్ళిన తర్వాత ఒకలాగే ఉంటా. కానీ సీత మాత్రం నా విషయంలో చేసింది నేను తీసుకోలేకపోతున్నా. నేను ఎంతో మందిని చూసా. ఒకవేళ గనుక నాకు నచ్చదు అనుకుంటే నన్ను వదిలేస్తాను అన్నాడు. అయితే ఇక్కడ ప్రేరణ చెప్పిన పాయింట్ ఏంటంటే, బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అనుకునే నిన్ను, నన్ను, యష్మిని నామినేట్ చేశారు. ఎందుకంటే ఇద్దరిద్దరి పాయింట్స్ సేమ్‌గా ఉన్నాయి. నటరాజ్ మాస్టర్ అలాగే ఆదిత్య గారి పాయింట్స్ సేమ్‌గా ఉన్నాయి. సీతా, నైనిక పాయింట్స్ సేమ్‌గా ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో వీళ్ళు అనుకునే నామినేట్ చేశారు మనల్ని అని చెప్తే, దానికి నిఖిల్ కూడా ఒప్పుకున్నాడనమాట. కరెక్టే నువ్వు చెప్పింది. కానీ నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నంత వరకు, నన్ను ప్రేక్షకులు సేవ్ చేసినంత వరకు నేను నా గేమ్ ఇస్తా. బయటికెళ్ళిన తర్వాత మాత్రం నేను అందరితో నార్మల్‌గానే ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట.